about the articles. Now next our topic is in the first unit, be reading means lesson 2. The name of the lesson is failure. Sorry. Every success story has a great failure. So in this topic, we have to know about some people, how they are success in their life, how they get that success. Is that success came easily to them or not? We have to be gonna go to them. We have to be inspired to them. After this lesson, be careful. Keep in our mind first. Who is this person? You can see in that. Abdul Kalam madam. APJ Abdul Kalam madam. Okay, right. So we have to courage ourselves to do success, anything to do in our life. We have to get the success. So we should know these 5 things every day. I'm the best. You have to be feel I am the best. I can do it. Whatever you can, get the work, you can do it. God is always with you. God is always with me అని అనుకోవాలి. I'm a winner. నేను ఎప్పుడు విన్నర్ నేను ఏదైనా సాధించగలను కాన్సెప్ట్ మీ మైండ్ లో ఉండాలి. టుడే ఇస్ ది మై డే. If you are having these 5 things in your mind, easily you will get the success in your life. హసీనా మ్యూట్ చేసుకోమా. శ్రీనిత ఆల్సో మ్యూట్. అందరూ మ్యూట్ లో ఉండమన్నాను. ఓకే. So now let us see. First we have to go off this lesson author. Shiva Khera. Shiva Khera is the author of this lesson. Winner do not different things. Winners kuda unnaru. Manalo chaala mandi winners untaru. Aa winners abba valem special వాళ్ళకి ఏమైనా special brains ఉంటాయా? Everybody having the same brain, 2 eyes, 2 ears, same body parts. Okay, but what we do, they also do. మీ క్లాస్ లో మీకు ఒకరికి ఫస్ట్ వస్తుంది, ఒకరికి సెకండ్ వస్తుంది. ఎందుకు అలా వస్తుంది అంటే వాళ్ళు చేసే పనులు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి, అంతే. డిఫరెంట్ గా చదువుతారు, అర్థం చేసుకుని కాన్సెప్చువల్ గా అర్థం చేసుకొని ఆన్సర్లు ప్రెజెంట్ చేస్తారు. అందుకే మార్క్స్ వస్తాయి. మీ ఇద్దరు చదివేది సేమ్ టాపిక్, సేమ్ టీచర్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఆర్ ద థింగ్స్ టు యూ, బట్ డిఫరెంట్లీ దే హ్యావ్ టు బి లెర్న్ ప్రాక్టీస్. సో అదే విన్నింగ్ యొక్క క్వాలిటీ. విన్నర్స్ డు నాట్ డూ డిఫరెంట్ థింగ్స్. వాళ్ళు ఏం వేరే ఏం చెయ్యరు. దే డూ ద థింగ్స్ డిఫరెంట్లీ, చాలా డిఫరెంట్ గా చేస్తారనమాట. దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ a winner. So here there is an Indian author of self-help books and activist. So atanu evaru? Shiva Khera ane atanu ee lesson yokka author and also self-help books and activist itanu. Okay, Indian author of self-help books ani rastu untadu annamata. While working in the United States, he was inspired by a lecture delivered by the Norman Vincent people and followed his motivational teaching. So while he is working, first ఇతను ఇండియన్ అయినప్పటికీ కూడా అతను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో వర్క్ చేస్తున్నప్పుడు హీ ఇన్స్పైర్డ్. మనకు ప్రతి ఒక్కరు ఎవరైనా ఒకరు ఇన్స్పిరేషన్ ఉంటారు. మనం వాళ్ళని చూసి నేర్చుకుంటూ ఉంటాం కొన్ని విషయాలు. అటువంటి పర్సన్ ఇతని లైఫ్ లో కూడా ఉన్నారంట. ఎవరైతున్నా అంటే నార్మన్ విన్సెంట్ పీల్ అండ్ ఫాలోడ్ హిస్ మోటివేషన్. అంటే ఇతను మంచి మోటివేషనలిస్ట్ అనమాట. లైక్ ఎవరు మనం ఫస్ట్ లెసన్ లో నేర్చుకున్నాము, నిక్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ స్పీకర్, మోటివేషనలిస్ట్. సో లైక్ దట్ హీ ఆల్సో నార్మన్ విన్సెంట్ యొక్క మోటివేషనల్ టీచింగ్ ని అతను చాలా చక్కగా ఇన్స్పైర్ అయినాడు అనమాట. హిస్ మిషన్ ఈస్ టు ఎన్షూర్ ఫ్రీడమ్ త్రూ ఎడ్యుకేషన్ అండ్ జస్టిస్. సో అతను తన లైఫ్ లో ఏం కావాలనుకున్నాడంటే హిస్ మిషన్ ఈస్ టు ఎన్షూర్ టు ఫ్రీడమ్ త్రూ ఎడ్యుకేషన్ అండ్ జస్టిస్. సో జీవితంలో మనకు ఫ్రీడమ్ ఎలా వస్తుందంటే త్రూ ద ఎడ్యుకేషన్ అండ్ జస్టిస్. And also some more things we have to learn about the author. Shiva Khera was born in business family who used to have coal mines in Dhanabad, India.
ఈ బోర్న్ కెండువా ఇన్ ధనాబాద్ లో జన్మించాడు. ఒక బిజినెస్ ఫ్యామిలీలో పుట్టాడు. సూన్ ఆఫ్టర్ నేషనలైజేషన్ ఆఫ్ కోల్ మైన్స్ బై ద ఇండియన్ గవర్నమెంట్ హీ హ్యాడ్ టు సర్చ్ ఫర్ హిజ్ ఓన్ లివింగ్. సో సూన్ ఆఫ్టర్ ద నేషనలైజేషన్ అంటే ఏంటి, ఫస్ట్ వాళ్ళకి పర్సనల్ గా ప్రైవేట్ గా కోల్ మైన్స్ ఉండేవి. మీ అందరికి తెలుసు, మైన్స్ అంటే గనులు, కోల్ మైన్స్ అంటే బొగ్గు గనులు. సో వాళ్ళు అది చేసేవాళ్ళు అనమాట. బట్ ఆ మైన్స్ అన్ని గవర్నమెంట్ తన అంటే గవర్నమెంట్ ఆధీనంలో వెళ్ళిపోయిన తర్వాత హ్యాడ్ టు సర్చ్ ఫర్ ఓన్ లివింగ్. సో వాళ్ళు సపరేట్ గా తన జీవితాన్ని స్టార్ట్ చేశారు అనమాట. సో దట్ ఈస్ another. Early years he worked as a car washer. చూడండి అతను ఫస్ట్ ఎలా వచ్చేసా, కార్ వాషర్ గా చేశారు. లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ గా పని చేశాడు. అండ్ ఫ్రెంచియస్ ఆపరేటర్ గా బిఫోర్ అండ్ హీ బికమ్ ఏ మోటివేషనల్ స్పీకర్. సో ఫస్ట్ తన లైఫ్ స్టార్టింగ్ లోనే అతను మోటివేషనల్ స్పీకర్ అవ్వాలా. అతను ఏ విధంగా ఎదిగినాడు, ఫస్ట్ హీ వర్క్ యాజ్ ఏ కార్ వాషర్. చూడండి ఫస్ట్ హీస్ వర్క్ యాజ్ ఏ వాషర్, కార్ క్లీనింగ్ చేసేవాడు అనమాట. తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఎల్ఐసి ఉంటుంది చూడండి మనకి, అటువంటి దాంట్లో ఒక ఏజెంట్ గా కూడా పని చేశారంట. అండ్ నెక్స్ట్ ఫ్రెంచిస్ ఆపరేటర్ అంటే మన కంప్యూటర్ ఆపరేటర్ లో ఉంటారు కదా, అలా ఫ్రెంచిస్ ఆపరేటర్ గా కూడా వర్క్ చేశారంట. And then after these are all things he overcome and he become a good motivational speaker. Chudandi at a time he can't get the success one by one step, every step he succeed and get it. This is the about the author of the lesson. Every success story is also a story of great failures. So let us see what we have to be seen in the first. తర్వాత మాట్లాడదాం దీని గురించి. సో ఫస్ట్ సక్సెస్ అంటే ఏంటి, ఫెయిల్యూర్ అంటే ఏంటి, సుహాసిని మ్యామ్ శ్రావణిని యాడ్ అంటే చేసుకోండి మేడం. సుహాసిని మ్యామ్ a few children are waiting room, please add them. ఓకే మేడం, శ్రావణిని యాడ్ చేశాను నేను. అదే ఇమ్మ ఇందాక కాల్ చేసింది మ్యామ్, అందుకే. ఓకే గర్ల్స్, నౌ లిజన్. ఫెయిల్యూర్ ఇస్ a highway to success. సో ఇక్కడ ఎవరు చెప్తున్నారు ఈ సెంటెన్సెస్ అంటే వాట్సన్, టామ్ వాట్సన్ సార్. హియర్ ఇఫ్ యు సీ థామస్ జే వాట్సన్, ద ఫౌండర్ ఆఫ్ IBM అనే కంపెనీని ఇతను స్టార్ట్ చేశాడు. సో అతను ఏం చెప్తాడు, ఓ సక్సెస్ గురించి అతని రాధిక మ్యూట్ యువర్ సెల్ఫ్. Now so he is saying failure వచ్చిందని కుంగిపోకూడదు. We have to be say it is the highway to success, stepping stones అంటాం చూడండి, like that is. If you want to succeed, double your failure rate. చూడండి నువ్వు సక్సెస్ అవ్వాలి అంటే నీ ఫెయిల్యూర్ రేట్ డబల్ గా ఉండాలి. అంటే ఎన్నిసార్లు ఫెయిల్ అయినా నీకు సక్సెస్ అంత స్ట్రాంగ్ గా వచ్చేస్తుంది అని చెప్తున్నాడు థామస్ జే వాట్సన్, హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ IBM. వాట్ ఇస్ ఫెయిల్యూర్? You study history. ఆశా మేడం చెప్పండి మ్యామ్. ఒక అమ్మాయి నేమ్ చూడండి, బార్న్ టు విన్ అని ఉంది చూడండి. అవును మేడం, చెప్పినా నా అమ్మాయికి రీనేమ్ రావట్లేదు. నేను వేరే క్లాసెస్ లో ఆమె యాడ్ చేయట్లేదు. అమ్మాయికి చెప్పండి, మీరు నేమ్ ఇస్తేనే యాడ్ చేస్తున్నాను, లేకుంటే లేదండి. ఓకే మేడం, అమ్మాయి మన అలాగే పెట్టింది చూడండి ఆ అమ్మాయి. అవును చెప్తున్నా, అమ్మాయి మార్చలేదు, స్టార్టింగ్ లోనే చెప్పిన. చెప్తా మేడం, మళ్ళీ ఒకసారి చెప్తాను. మా నీకు పేరు రాసుకోవడానికి రావట్లేదా అమ్మా? బ్లాక్ చునీ గర్ల్, మహిమారాణి మేడం. మహిమారాణి, నీ పేరు రాసుకో. మహిమారాణి, యూ కెన్ రైట్ యువర్ నేమ్. రావట్లేదు మేడం నాకు. నువ్వు పార్టిసిపెంట్స్ లో వెళ్ళమ్మా, చెప్తాను. గో త్రూ ద పార్టిసిపెంట్స్. కింద ఉంటాయి చూడు ఆప్షన్స్,
అక్కడ నీకు కనిపిస్తుందా నీ పేరు? అంటే బాండ్ టు విన్ అని ఉంది నీ ఫోన్ దగ్గర. అవును మేడం. దాని మీద క్లిక్ చేయి. చేసినా మేడం. ఏమొచ్చింది? రీనేమ్ అని వచ్చింటది. వచ్చింది మేడం. ఇప్పుడు అక్కడ రీనేమ్ దగ్గర మళ్ళీ క్లిక్ చేసి నీ పేరు రాసుకో. ఓకే మేడం. Nice. Next time if I see this, I have to name. Whenever you join, you can be write your name like that only. And mute cheskoma Shirisha. Shirisha, mute yourself. Now let us see what is failure. You are all study the history చూసే ఉంటారు మీరు చాలా మంది వ్యక్తుల గురించి, మహారాజులు, రాజులు, kings, everybody you have to be listen the story. They are not getting a one day success. They have the struggle to a lot. You will find that all stories of success are also stories of great failures, but people do not see the failures. So how many times you fail to do the success, after once you getting the success, people should not remember the failures. అబ్బాయి అమ్మాయి ఇన్నిసార్లు ఫెయిల్ అయిందని ఎవరు చెప్పారు? నువ్వు సక్సెస్ అయినావా లేదా అనేదే చూస్తారు. సో దట్ ఈస్ ద హిస్టరీ that is in future also will be happened. What you have to be understand means how many times you will be get the failure. You should not be leave up. You should not be give up చేయకూడదు. you should go for forward step. ముందుకే వెళ్ళాలి. ఫెయిల్ అయినాం కదా అని అక్కడే కుంగిపోతూ బాధపడకూడదు. You have to be move forward. So when you go to forward, at that time you definitely get the success. So what you get the success, how many times you failure, everybody will be forget. Even you also forget. Those are all things. So like this, the people, a few in the lesson is giving here. About how they get the success in their life. See, first person. Did you find anyone? Yeah, very good. The personality is Abraham Lincoln. Do you know who is he? America president. America president. చాలా సార్లు ఓడిపోయాడు మేడం. తర్వాత Stop saying. So he is the American president. How can he get the position? You will be learn soon. He is one of the struggler. Chudandi, share someone's life history with you. This was a man who failed in business at the age of 21. Chudandi, when he started to do the business at the age of 21, he got the first failure. First time fail అయిపోయినాడు. బిజినెస్ స్టార్ట్ చేశాడు, ఫెయిల్ అయినాడు. నో మ్యాన్ హ్యాస్ ఎ గుడ్ ఇనఫ్ మెమొరీ టు బి సక్సెస్ఫుల్ అయ్యారంటాడు తను. చూడండి నెక్స్ట్. So at the age of 21, Abraham Lincoln start the business, but the business is not successful. He got the first failure. Okay, let it be. He go forward and was defeated in the legislative race at the age of 22. Legislative race means ఎన్నికల్లో పాల్గొన్నాడు. At the age of 21, he get the failure in the business. So he decided to go to in the politics to be as a legislative member in a social subject. You learn the legislative assemblies, you have that. So in that race he participated, but he got the failure. Labor is paid to and independent of capital, is only the fruit of labor and could never have excited if the labor had not first existed. Labor is the superior of capital and deserves much the higher consideration. For this motto, he is participated in the legislative race, but it is not success. He get again the failed. This man failed again in the business at the age of 24. So in the first 21 age lo business start chesadu, odipoyadu, failure వచ్చింది. At the age of 22 legislative race lo participate chesadu. He also again he got the failure in that one. In the age of 24, again he started the business, again he failed. 24 years లో కూడా బిజినెస్ చేశాడు, బట్ ఫెయిల్ అయిపోయినాడు. బట్ at the age of 26, he lost his sweetheart. Sweetheart means wife. At the age of 26, he overcome his wife's death also. అంటే
బాధలో ఉన్నాయి, అతనికి అన్ని ఫెయిల్యూర్సే వస్తున్నాయి, ఏ పని చేసినా ఫెయిల్యూర్సే వస్తున్నాయి. ఆ సమయంలో ఓదార్పుగా ఉండే వైఫ్ కూడా చనిపోయింది. అతను ఆ బాధని కూడా ఓవర్కమ్ చేసేసాడు. హీ ఓవర్కమ్ దట్ వన్ ఆల్సో, దట్ సాడ్ థింగ్ ఆల్సో హీ ఓవర్కమ్ అండ్ హ్యాడ్ నర్వస్ బ్రేక్ డౌన్ అట్ ద ఏజ్ ఆఫ్ 27. చూడండి, at the age of 27 he is very disappointed with his health. He got the nervous problem disease. సో దాన్ని కూడా ఓవర్కమ్ చేశారు. చూడండి, తన లైఫ్ లో ప్రతి ఒక్కటి ఏదో ఒక బాధ, సాడ్నెస్ అండ్ గెటింగ్ ద ఫెయిల్యూర్స్ హిస్ లైఫ్. The man lost a congressional race at the age of 34, but he should not be leave. He should not give up. He is still struggled. At the age of 34, again he participated in the congressional race. ఇంతకు ముందు లెజిస్లేటివ్ రేస్ లో పార్టిసిపేట్ చేశాడు కదా, కాంగ్రెషనల్ రేస్ లో కూడా పార్టిసిపేట్ చేసి బట్ ద బెస్ట్ వే టు ప్రిడిక్ట్ ద ఫ్యూచర్ టు ఈజ్ ఎ క్రియేట్ ఇట్ అనే మోటోతో పార్టిసిపేట్ చేశాడు, కాంపిటీషన్ ఇచ్చాడు. బట్ ఇన్ దట్ వన్ ఆల్సో హీ గెట్ ద failed. The man lost a senatorial race at the age of 45. అంటే దాంట్లో కూడా అతను ఓడిపోయాడు, అతనుకు ఓటమి అక్కడ కూడా వచ్చింది. This man failed in an effort to become vice president at the age of 47. So again he is competition in participation in the vice president పోటీలో కూడా అతను పోటీ చేశాడు. Again he got the failure. I walk slowly, but I never walk backward. He's saying at that time, every time he's participated any one of the race, he's get the failure. At that time, some people asked, so he gave one sentence, that is, I walk slowly, but I never walk backward. Means, నేను నిదానంగా నడుస్తాను, కానీ నేను బ్యాక్ స్టెప్ తీసుకోను. I am always going to the forward only. He said the people. This man lost the senatorial race at the age of 49. Again, Abraham Lincoln give the competition for others in the senatorial race at the age of 49 also. He get the failure. See, in his life, everything is going on to be failure. But he didn't give up. He continuously and finally, and this man was elected president of the United States at the age of 52. See, at the age of 52, he struggled 21 years. He started the struggle to 21 years, 21, 23, 22. He's continually getting the failure. But he won't disappoint. He continually, he struggled. And finally, at the age of 52, he elected as a president of the India. The man was Abraham Lincoln. Nothing but that man is Abraham Lincoln. Do you call him a failure? Cheppandi ippudu atanu oka failure? He is a failure. He is failure in his life number of times. No, madam. He is the successful. Yeah, after struggling, after getting the failures a lot, at the end we will get the success. Everybody will be forget the failure. So everybody is remembering what he success at last. He could have quit if number of times he failed in his life. At that time only he quit. He can be able to president of America. No, అప్పుడే అతను క్విట్ చేసింటే అతను ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయ్యిండేవాడు కాదు. చూడండి, ఎందుకు అంటే మనం చేసే ప్రతి పనిని స్టాప్ చేయకూడదు మిడిల్లో. అబ్బాయికి రాదులే నాకు అని మిడిల్లో చేయకూడదు. ఓకే, ప్రతి ఒక్క తప్పు నుంచి, ప్రతి ఒక్క ఫెయిల్యూర్ నుంచి మీరు ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నారు అనుకుని ముందుకు వెళ్తూ ఉండాలి. సో దట్ ఈస్ యూ హ్యావ్ టు ఎవ్రీ ఫెయిల్యూర్ మేక్ యూ టీచ్ ఏ లెసన్. Every failure is teach a lesson. So that lesson you will be remembering your life. You should not give it backward. Divya, mute cheskoma. Madam. Divya, mute yourself. Mute chesko. Okay, so see Abraham Lincoln, he could have quit, but to Lincoln defeat was a class will be 10 minutes లో క్లోజ్ అవుతుంది. ఒక మళ్ళీ 10 నిమిషాల కోసం రీజాయిన్ అవ్వండమ్మా. వాజ్ ఏ డిటోర్ అండ్ నాట్ ఏ డెడ్ ఎండ్. అందుకే చెప్తారు అబ్రహాం లింకన్ వాజ్ ఏ డిటోర్. హీఈస్ ఏ డిటోర్ అండ్ నాట్ ఏ డెడ్ ఎండ్. అతను డిటోర్ అనమాట, అంతేకాని చూడండి డిఫీట్ వాజ్ ఏ డిటోర్ నాట్ ఏ డెడ్ ఎండ్. అంటే డిటోర్ మీన్స్ టేకింగ్ ఏ అనదర్ వే.
defeat and failure. When you get the failure, you go for forward. At that time you can change the way, and not a dead end. అక్కడికే ఫెయిల్ అయిపోయినాను అని అక్కడే డెడ్ ఎండ్ అని పెట్టేసుకున్నావు అనుకో, you could not reach the success. Means when you get the failure, when you defeated, at that time you should be a detour means take a diversion, take a change the way which you follow previous, and later you follow the another way which gives you a success. That's why Abraham Lincoln says the word defeat was a detour, not a dead end. Defeat means your failure ఒక డిటోర్ మాత్రమే, అది మనకు ఒక కొత్త దారిని చూపిస్తుంది, అంతే కానీ అదే ఎండ్ కాదు, డెడ్ ఎండ్ కాదు మన లైఫ్ కి అని చెప్తూ ఉంటాడు అబ్రహం లింకన్. దట్ ఈస్ హిజ్ dialogue. That's why after number of failures, he should not be a backward, he should not take a backward, he should not be a give up, he should not quit his life, and that's why he achieved the success at the age of 52, elected as a president of India. So this is Abraham Lincoln's success story after getting a lot of failures. So we have to be understand there is a success, it is a lot of failures in that history. ఆ సక్సెస్ యొక్క హిస్టరీ ఎలా ఉంటుందంటే చాలా ఫెయిల్యూర్స్ తర్వాత ఉంటుంది. సో మనం ఏం కనుక్కుంటాం, జస్ట్ అతను సాధించాడంటే హౌ లక్కీ హీ ఈజ్, జస్ట్ సింప్లీ వీ యూజ్ ద వర్డ్ lucky man, but he is not a lucky man, he is a fighter, he is a struggler. No one can see that. So that's why we should not be appreciated as a lucky man, because he struggled a lot, he did the hard work a lot, he has lot of courage to success that one. Now let us go another person, how he succeed in life after getting the lot of failure. He nothing but he is the person of Lee Forrest. Let us see what he did, that Lee Forrest, in his life. In 1913, Lee Forrest, inventor of the Triodos tube, was charged by the district attorney for using fraudulent means to mislead the public into buying stocks of his company by claiming that he could transmit the human voice across the Atlantic. So if you have seen the picture, that is the triode. అతను ఇన్వెంట్ చేశాడు. అతను ఏంటి మెషిన్ అంటే, ఇఫ్ మనం చూస్తున్నాం ఇన్ ఓల్డెన్ డేస్ వీ హ్యావ్ ద టెలిఫోన్స్ విత్ వైర్స్. మనకు టెలిఫోన్స్ ఉండేవి చెవి దగ్గర, పాత కాలంలో చెవి దగ్గర ఒకటి, నోటి దగ్గర ఒకటి పెట్టుకొని మాట్లాడేవాళ్ళం. తర్వాత లాటర్ తీగలు వచ్చేవి, దాంతో మాట్లాడేవాళ్ళం కదా. సో అలా మాట్లాడేవాళ్ళం. త్రూ ద వైర్లెన్స్ ఓన్లీ విత్ ద voice can be reached one place to another place. Now there is a now present we have to see there is a no wires. We have the speaking without voice mobiles. Wherever we have to go, we can carry the mobiles. Yes or not? We can speak very easily. How it is possible? Because this invention, this mission, who is invented by the Lee Forrest, atani yoka a triodes tube ద్వారా akkada ఆ ట్యూబ్ వల్ల ఏమవుతుందంటే వాయిస్ ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట. ఎట్లా అంటే త్రూ ద హెల్ప్ ఆఫ్ ద సాటిలైట్స్, వితౌట్ వాయిస్ ఇట్ కెన్ బి వర్క్డ్. సో అతను అది కనుక్కున్నాడు, బట్ ద పీపుల్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ దట్ వన్. పీపుల్ ఎవ్రీబడి ఆర్ సేయింగ్ హీఈస్ మిస్లీడింగ్ అంటే తప్పుదోవ పట్టిస్తున్నాడు మనల్ని అందరినీ. ఇతను కనుక్కున్నది ఏదో వింతగా ఉంది, అంత అబద్ధము అనేసి అతన్ని he complained చేశారనమాట, జుడిషియల్ గా కంప్లైంట్ చేశారు అందరూ. He was publicly humiliated. Can you imagine where we would be without his invention? చూడండి, ఇతను హ్యూమిలేట్ చేసి ఏం చేశారంటే కేసు కూడా పెట్టారు ఇతని మీద. కేసు పెట్టి ఇతను మనుషులని మాయ చేస్తున్నాడు, హ్యూమిలేటెడ్ చేస్తున్నాడు, తన కంపెనీ వస్తువులు కొనుక్కోవాలి అని హ్యూమిలేట్ చేస్తున్నాడు అని అతని మీద ఒక అపవాద నింద మోపిస్తారనమాట. సో బట్ హీ ఈజ్ నాట్ బి. చూడండి, అతను ఒకవేళ అది కనుక్కోలేకుంటే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్వెంటెడ్ దట్ థింగ్, హౌ వీఆర్ స్పీకింగ్? ఈస్ దేర్ నౌ స్మార్ట్ ఫోన్స్? Is there now smartphones? If he is not to find out the machine triode, there is no smartphones, there is no mobiles. Again we are to speaking with the wire phones tone మాట్లాడే వాళ్ళం అన్నమాట. అతనిన అది ఇన్వెన్షన్ చేయలేకపోయింది. సో దట్ ఈస్
he got the failure. చూడండి ట్రాన్స్మిట్ ద హ్యూమన్ వాయిస్ అక్రాస్ అట్లాంటిక్ అంటే ఇప్పుడు చూడండి మనం ఎలా మాట్లాడుతున్నాము విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ ఇన్స్ట్రుమెంట్ వీ కెన్ స్పీక్ one continent to other continent people. Yes or not? We can listen, talk, and now present but the technology using we can see each other also. ఒక దేశం నుంచి ఇంకొక దేశం, ఒక కాంటినెంట్ లో ఉండి ఇంకొక కాంటినెంట్ లో నుంచి కూడా మాట్లాడి వినగలిగి చూడగలిగే క్యాపబిలిటీ అతని ఆ యొక్క ట్రయోడ్ తో మనము అతను చేసిన ఆ ఇన్వెన్షన్ తో ఇంకా మోర్ టెక్నాలజీని యూస్ చేసి చాలా అద్భుతంగా ప్రెసెంట్ మొబైల్స్ ని మనము కనుక్కున్నాము. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద సక్సెస్ స్టోరీ. He got the success like that. Next one, you know who is this? Wright brothers. Wright brothers, madam. An idea, okay, what? Okay. Wright brothers, they are invented the aeroplanes. Yeah, both brothers, once they are walking, they got the idea how the birds are flying in the sky. Why we should not? They get the idea and they started on the work. Let us see how they are. A New York Times. So they started on the work and స్టార్ట్ చేశారు ఆ వర్క్ ని ఒక మోడల్ ని తయారు చేశారు. ఇఫ్ యు సీ ఇన్ ద పిక్చర్ దే ప్రిపేర్ ద మోడల్ ఫస్ట్ ఫ్లైట్ ఎలా ఉన్నదో మీరు ఈ మోడల్ లో చూడొచ్చు. లేటర్ ఐ విల్ బి సీ ఇన్ బిగ్ ఫిల్మ్. అండ్ న్యూయార్క్ టైమ్స్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మ్యాగజైన్ ఇన్ ద అమెరికా, ఇస్ అ ఫేమస్ మ్యాగజైన్. న్యూయార్క్ టైమ్స్ అనేది ఒక ఫేమస్ మ్యాగజైన్. ఎడిటోరియల్ ఆన్ December 10, 1903 లో జరిగిన విషయం చూడండి. వాళ్ళు ఈ రైట్ బ్రదర్స్ కనుక్కున్న దాని మీద ఒక క్వశ్చన్ అడిగారు. ద విజ్డమ్ ఆఫ్ ద రైట్ బ్రదర్స్ హూ ఆర్ ట్రైయింగ్ టు ఇన్వెంట్ ఎ మెషిన్ హెవియర్ దాన్ ఎయిర్ దట్ వుడ్ ఫ్లై. సో వాళ్ళు గాలి కంటే బరువు ఉంది, ఎలా పరిగెడుతుంది, ఎలా ఎగరగలుగుతుంది అనే ఒక క్వశ్చన్ వేశారనమాట వీళ్ళు. సో వన్స్ వీక్ later at Kitty Hawk, the Wright brothers took their famous flight. సో వాళ్ళ ఆ విధంగా వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు 1 week తర్వాత, after 1 week they are trying to make little changes and show to everyone. The Wright brothers took their famous flight. వాళ్ళు ఆకాశంలో ఎగరడం చూపించారు ప్రపంచానికి. ఇలా కూర్చొని వాళ్ళు ఫస్ట్ ఫ్లైట్ చేశారు. Everybody are humiliated them. Oh, they are tying something wrong. Who is writing, ma? Radhika, you are writing on the screen. Erase it. So humiliated them, but they could not think about their failures. So ప్రజలందరూ అంత మూర్ఖం, ఎవరైనా మంచి చేయగలరా? Is there anybody can human fight? Every person humiliated them. They are not giving the support, but they won't listen that type of negative sentences. They think what they want to do, and finally they take first flight like this. If you see, ఎంత బాగా ఆకాశంలో ఎగురుతుంది. If they are at that time they quit or there's something blah 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 they are saying, at that time they quit. Oh, నిజంగానేమో వీళ్ళందరూ చెప్తున్నారు మేము చేయలేమేమో అని వదిలేసింటే. Now we can be fly like this. So after No, ma'am. is like this. First flight ఇలా ఉన్నింది మనకు. First flight ఇలా ఉన్నింది. First flight Wright brothers invented is like that. After the according to the modern science and technology, with the help of their Wright brothers method using now we can find the well developing aeroplane. Now we are going to one country to another country within a few hours, which is in olden days it takes a lot of time. For some countries we have to reach, it is impossible, but it is nothing is impossible. It is everything is possible with the help of Wright brothers. So if the Wright brothers quit at that time, it is not possible. Present we don't have the air buses. We always travel roadways and waterways only. But with the help of Wright brothers invention, we are taking these flights. Okay, this is one of the story of Wright brothers. Now come to the